హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే మేము కేరళ టూర్కి వెళ్ళాము. దాని గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్గా మేము టికెట్లో ఆన్లైన్లో బుక్ చేసాము. ముందుగా మేము దువ్వాడ రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యాం. 1 డే అలా ట్రైన్లో ట్రావెల్ చేసాం. ట్రైన్ జర్నీ చాలా బాగుంది. మేము ఈ టూర్ని ఆన్లైన్లో ప్యారడైజ్ హాలిడేస్ అనే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మేము ఈ టూర్ ప్లాన్ చేసాం. మేము రైల్వే స్టేషన్ దిగిన దగ్గర వాళ్ళే కారు అరేంజ్ చేశారు. 4 days కేరళ టూర్లో డే 1 గురించి మీకు చెప్పబోతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. మేము ఆ రోజు ఈవినింగ్ చేరుకున్నాము. కేరళ ఆలువా స్టేషన్లో దిగాము. ఇదే మేము స్టే చేసిన హోటల్. మేము ఫ్రెష్ అయ్యి అలా కొన్ని ఫోటోలు తీసుకున్నాం బయట. ఆ పక్కనే ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అలా సరదాగా చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసాము. పక్కన అరటిపళ్ళు చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. తర్వాత మేము అలా కొంచెం ముందుకెళ్తే అక్కడ లోకల్ షాప్స్ ఉన్నాయి. అందులో వాళ్ళు లాటరీ లీగల్గానే రన్ చేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ లాటరీ రన్ చేయడం గవర్నమెంట్ లీగల్గా పర్మిషన్స్ ఇచ్చింది. మేము కూడా 2 లాటరీలు వేసాం. అలా ఆ డే అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి మేనేజర్ ఆఫీస్లోకి వెళ్ళాము. అక్కడ వాళ్ళు మాకు 4 daysకి సంబంధించిన షెడ్యూల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు ఇచ్చిన క్యాబ్తో అండ్ డ్రైవర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. డే 1 మా జర్నీ స్టార్ట్ చేసాం. ఫస్ట్గా మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అక్కడ చాలామంది టూరిస్టులు వచ్చారు. వాళ్ళతో సరదాగా ఫోటోలు దిగాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి ఏనుగుల స్వారీ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మాకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ గజరాజు ముందుగా మమ్మల్ని ఆస్వాదించాడు. తర్వాత 1/2 kilometer అలాగ మేము స్వారీ చేసాం. తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న కొలను దగ్గరికి తీసుకెళ్లి వాటరు మీద చల్లాడు గజరాజు. ఆ గజరాజుకి పళ్ళు తినిపించాము. అలా ఫ్రూట్స్ ఒక్కొక్కటి అలా తినిపిస్తుంటే గజరాజు కరెక్ట్గా ఎలా తీసుకొని తింటున్నారో చూడండి. చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ అయితే. నెక్స్ట్ గ్రీన్ లీఫ్ స్పైసెస్ గార్డెన్లోకి వెళ్ళాము. అక్కడ మాకు ఒక గైడ్ని ప్రొవైడ్ చేశారు. అతను మాకు ఔషధ మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఈ ఫ్లవర్ చాలా డిఫరెంట్గా ఉంది, చూడడానికి చాలా అందంగా ఉంది. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే డ్రీమ్ ల్యాండ్. ఇందులో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూడడానికి వ్యూ చాలా బాగుంది. చూస్తుంటే అబ్బా ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఆ అనుభూతిని ఇప్పటికీ కూడా మర్చిపోలేము. చాలా బాగుంది. ఇక్కడ చూసారా కొన్ని యానిమల్స్ ఉన్నాయి. ఇవి సేమ్ రియల్ లాగే ఉన్నాయి. గాలిలో అలా రోప్తో వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ సైక్లింగ్ కూడా చేసాం. ఈ విన్యాసాలన్నీ మేము గాలిలోనే చేసాం. నెక్స్ట్ ఏంటంటే వాటర్ పైన వాకింగ్ బ్రిడ్జ్లా ఉంది, దానిపై వాకింగ్ చేసాం నేను మా హస్బెండ్ గారు. రోప్ సహాయంతో అలా ఒక స్టెప్ ముందుకు నడుచుకొని వెళ్ళాం. ఈ యాక్టివిటీ కూడా చాలా బాగా അനിపించింది. ഈ ലോകത്തിൽ ഒരു ആണ് ഒരു പെണ്ണുമേലെ കൊണ്ട് പ്രേമത്തിക്കാക ജാതി മാറി മതം മാറി, പക്ഷേ ഞാൻ ചേട്ടേ മാറി. മനെ ഓ മനെ ബാവ മനെ നന്നെ നന്ദനെ ഓ മമനെ കേടി കില്ലാടി റൗഡി നനെ നിസമുർച്ച നാളാലേട്ടനെ ഓണോ സാരിയ കട്ടി മയ്യ വെച്ച് സ്ലോ മോബിൽ വന്നാളെ ആരോമലേ മാമ പൊണ്ണെല്ലാം വേണ സൊന്ന പെണ്ണെ ഇഷ്ടോ നീ തന്നെ. ಮನೆ ಓ ಮನೆ ಬಾ ಓ ಮನೆ ನಾನೇ ನಂದಾನೆ ಓ ಮಾಮನೆ ಕೇಡಿ ಗಿಲ್ಲಾಡಿ ರೌಡಿ ನಾನೇ ಮೀಸ ಮುರ್ಚ ನಾಳಾಲೇಟನೆ. ఇక్కడ చూడండి వాటర్లో ఎలా ఆడారో మా హస్బెండ్ గారు. నెక్స్ట్ మిర్రర్ రూమ్లో అయితే ఫొటోస్ ఎక్సలెంట్గా వచ్చాయి, చాలా బాగుంది. అవి దాగుడు మూతలా అనిపించాయి. నెక్స్ట్ బుల్ గేమ్ కూడా ఆడాం, చూడండి. నాకైతే భయం వేసింది ఫస్ట్, కానీ అలా ఆడాను, పడిపోయాను. ఆర్చరీ కూడా ఆడాను, చాలా బాగా బాణాలు వేశాను. నెక్స్ట్ అప్ అండ్ డౌన్ అయితే మరీ ఫన్నీగా ఉంది. ఎంత ఫన్నీ అయితే చూడండి మీరే, చాలా నవ్వొచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేసాం. கடைசி வரைக்கும் வருவேன். డే 1 అయితే ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే 2 అప్లోడ్ చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.